హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ టమాటా ఇగురు ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. కొంచెం కర్రీ వేసుకున్న ఎక్కువ అన్నం కలుస్తుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సన్నగా తురుముకున్న పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. చికెన్ లో నీరంతా ఇనిగిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అదే ఆయిల్లో మన ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకొని సన్నగా తురుముకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత తగినంత కారం వేసి అందులోని కొంచెం గరం మసాలా కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు స్విమ్ లో పెట్టేసి స్టవ్ మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకు చికెన్ టమాటా ఇగురు రెడీ.